దేశ రాజధాని నగరం ఢిల్లీలో నేడు జాతీయ కాంగ్రెస్ పార్టీ సమావేశం కానుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, పార్టీ ప్రధాన కార్యదర్శులు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఎస్సీ వర్గీకరణతో పాటు త్వరలో హర్యానా, ఢిల్లీ, మహారాష్ట్రలో జరగనున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. ఇదే సమావేశంలో ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న టీపీసీసీ అధ్యక్షుడి ఎంపికపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దేశ రాజధాని నగరం ఢిల్లీలో నేడు జాతీయ కాంగ్రెస్ పార్టీ సమావేశం కానుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, పార్టీ ప్రధాన కార్యదర్శులు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఎస్సీ వర్గీకరణతో పాటు త్వరలో హర్యానా, ఢిల్లీ, మహారాష్ట్రలో జరగనున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. ఇదే సమావేశంలో ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న టీపీసీసీ అధ్యక్షుడి ఎంపికపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. ఏఐసీసీ కార్యాలయంలో సమావేశం ప్రారంభమైంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో సమావేశానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అలాగే పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జి కేసీ వేణుగోపాల్, ఇక సీనియర్ నేతలు జయరాం రమేష్ హాజరయ్యారు. మరి అన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్లు కూడా హాజరయ్యారు. ఇక్కడ ప్రధానమైన ఉద్దేశం భవిష్యత్, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఏంటి, ఎలా ఇప్పుడే అన్ని పార్టీలు కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది మరి అలాగే దేశవ్యాప్తంగా కూడా రీజనల్ పార్టీస్ అన్ని కూడా పుంజుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న ఎలక్షన్స్ లో ఏ రకమైన స్ట్రాటజీ అవలంబించాలి, ముఖ్యంగా హర్యానా, ఢిల్లీ, అలాగే మహారాష్ట్ర, ఈ మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి స్ట్రాటజీతో ముందుకు వెళ్ళాలి, ఈ మూడు రాష్ట్రాలని ఎలాగా కైవసం చేసుకోవాలనేది ప్రధానమైన అంశంగా తెలుస్తోంది. అలాగే తెలంగాణ సంబంధించి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపికతో పాటు 8 రాష్ట్రాలకు పీసీసీ అధ్యక్షులను మార్చే అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చిస్తారు. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.